ఆ నవరాత్రుల టైంలో అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఒకరికి కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి ఉదయం లేస్తేనే ఉదయం సాయంత్రం 2 పూటలు నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. మొట్టమొదటిసారిగా మా విలేజ్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ చేసి సేవా దృక్పథంతోనే మేము మొట్టమొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేసినాం. ఎందుకంటే నేవీలో ఉన్నారు, తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, ఇప్పుడు ఆర్మీలో కూడా చాలామంది ప్రతి సెలక్షన్లో ఒక 3-4 ఖచ్చితంగా సెలెక్షన్. శ్మశాన వాటికి శవాన్ని తీసుకుపోవాలంటే కూడా ఇంచుమించుగా ఒక ఫీట్న్నర వరకు మొత్తం బురద ఉంటుంది. బిడ్డ వేయించి ఇప్పుడు ఎవరు వచ్చినా పెద్ద మనుషులు వచ్చినా కూడా మంచి యాప చెట్టు ఉంది, యాప చెట్టుని మంచిగా కూర్చొని ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలనే ఉద్దేశంతో ఒక 20 లక్షలతో ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించుకొని అదే పండుగ అంటేనే కదా హస్నాబాద్ పోవాలి అనే దృష్టికి స్థాయికి తీసుకొచ్చాం. ఫిబ్రవరి 6 తారీఖు మేము సంత అనేది ఏర్పాటు చేసాం. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల తర్వాత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ 6 గ్యారెంటీల పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ డైనమిక్ లీడర్, గతంలో వారు సర్పంచ్గా కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది. ఎక్స్ సర్పంచ్, వారు సర్పంచ్గా పదవి వచ్చినప్పటి నుంచి నేటి వరకు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సమస్యలపైన పూర్తి పట్టయితే వారికి ఉంది. వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి మనతోనే ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? ఏదైతే ముఖ్యంగా గతంలో మీరు సర్పంచ్గా పనిచేసిన అనుభవం అయితే ఉన్నది. ఎట్లా మీరు సర్పంచ్గా అయిన తర్వాత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి విషయంలో ఏ విధంగా ముందలు పోయారు? అంటే మేము మొదట్లోనా ఎలక్షన్ కంటే ముందే ఒకటి మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మొత్తం ఒక మేనిఫెస్టోగా మాదిరి తయారు చేసుకుని దాంట్లో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఊళ్ళో ఎలాంటి సమస్య లేకుండా జనాలకు అందరికీ కూడా మంచి సేవలు అందించామనే ఉద్దేశంతోనే మేము రాజకీయాలకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటి సమస్య మా హస్నాబాద్ గ్రామంలో వాటర్ సమస్య చాలా ఉండేది. అటువంటి వాటర్ సమస్యను మిషన్ భగీరథ, తర్వాత నెక్స్ట్ ఊళ్ళో ఉన్నటువంటి బోర్ల ద్వారా ఇచ్చేటటువంటి కనెక్షన్ల ద్వారా జనాలకు ప్రతి ఇంటికి నల్ల నీటిని ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి ఉదయం లేస్తేనే ఉదయం సాయంత్రం 2 పూటలు నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినాం. ఆ విధంగా వాటర్ సమస్య తొలగిపోయిందన్న. తర్వాత నెక్స్ట్ గ్రామంలో ఉన్నటువంటి మురుగు కాలువలు ఎక్కడైతే ఉన్నాయో మేజర్గా ఆ మురుగునీరు వల్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడం ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొట్టమొదటిసారిగా మా విలేజ్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ చేసి దాని ద్వారా మురుగునీరు అనేది లేకుండా చేసినాం. ఆ 2 మురుగునీటి సమస్య, తర్వాత వాటర్ సమస్య, తర్వాత నెక్స్ట్ ఇంకోటి వీధి దీపాలు గతంలో ఎట్లున్నాయంటే చిన్నగా మన 9 వోల్టేజ్ బల్బులు ఉండేది. కానీ మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత
ప్రతి వీధి దీపానికి ఒక 30 వాట్స్ కానీ 50 వాట్స్ కానీ ఆ బల్బులు తీసుకొచ్చి గ్రామం అంతా కూడా బల్బులు వేయడం జరిగింది. వీధి దీపాలను అమర్చి ఇంకోటి ఐమాక్స్ లైట్లు మాకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్తోని వీధి దీపాలతో పాటుగా నెక్స్ట్ ఇంకోటి ఐమాక్స్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం. మేము ఉన్నప్పుడు ఐమాక్స్ లైట్లు ఒక 5 ఐమాక్స్ లైట్లు వేసినాం. తర్వాత మేము చివరిలో ఎండింగ్లో కూడా మళ్ళీ 3 ఐమాక్స్ లైట్లు మేము సర్పంచ్ పదవి లాస్ట్ ఎండింగ్లో 3 ఐమాక్స్ లైట్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రతి గల్లీలో చౌరస్తాలో ఖచ్చితంగా ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయండి. గతంలో కూడా మా హస్నాబాద్లో ఐమాక్స్ లైట్లు ఉన్నాయి. దాంతోపాటు కాకపోతే అక్కడ ఏంటంటే ఆ లైట్లు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకుండా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్తో వీధి దీపాలను అమర్చడం జరిగింది. సో అంటే గత కొన్నేళ్ల నుంచి జరగని సమస్యల పరిష్కారం కూడా మీ హయాంలో జరిగింది. 100% జరిగింది. జనాలకు కూడా ఏంటంటే మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి గతం ఉన్నటువంటి వాళ్ళకు మాకు ఎలాంటి తేడా ఉంది అనేది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళే అబ్జర్వ్ చేసారు. ఎవరు జనాలు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఉదయం లేస్తేనే వాళ్ళ దగ్గర ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ సమస్య కానీ వీధి దీపాల సమస్య కానీ ఇంకోటి అందులో ఏంటంటే ఈ యొక్క సఫాయి కార్మికులతో రెగ్యులర్గా చెత్తబండి ద్వారా చెత్త ఏరి డంపింగ్ యార్డ్లో వేయడం కానీ ఆ విధంగా ప్రతిదీ ఆ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చినటువంటి డ్రై సెంటర్ తడి చెత్త పొడి చెత్త ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కూడా గ్రామ పంచాయతీలో మళ్ళీ జమ చేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే జనాలకు అందరికీ కూడా ఈ చెత్త అనేది బయటికి వేయకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా అవి వాటితో పాటు ఇంకోటి స్పెషల్గా ఏంటంటే మా గ్రామానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ చాలా ఎప్పుడు వర్షం పడితే కిందికి ఊర్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల కింద కట్టిందో మాకు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఒక దగ్గర సామాన్ ఇస్తే ఇంకో దగ్గర కూర్చోవడానికి కూడా మాకు సెక్యూరిటీకి మాకు కానీ చాలా ఇబ్బంది ఉంది. సో మీరు స్థానికంగా గతంలో ఒక టీచర్గా కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది. సో వీళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. సో అటువంటిది రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల మేము అక్కడ పిల్లలకు మేము యాక్చువల్గా మొట్టమొదటిగా పాఠశాల స్థాపించింది కూడా సేవా దృక్పథంతోనే మనం చదువుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా కొంత విద్యను వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతోనే మేము స్కూల్ పెట్టడం జరిగింది. సేవా దృక్పథంతోనే మేము మొట్టమొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగా హస్నాబాద్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసి మా స్కూల్కు పంపించి పిల్లలు కూడా ఏంటంటే అప్పుడు మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు ఒక మంచి రేంజ్లో ఉన్నారు, స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే నేవీలో ఉన్నారు, తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, ఇప్పుడు ఆర్మీలో కూడా చాలామంది ప్రతి సెలక్షన్లో ఒక 3-4 ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. స్కూల్ మేము 2007 నుండి 2018 వరకు నేను ఉన్నాను. 2018 ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చిందో మా పార్ట్నర్కి ఏంది స్కూల్ అప్పచెప్పి బయటికి రావడం జరిగింది. సో దాదాపు 11 సంవత్సరాలు స్కూల్ పెట్టినాం. ఇంకోటి ఆ స్కూల్ అనుభవంతోనే పిల్లల యొక్క తల్లిదండ్రులతో ఉన్నటువంటి అవినాభావ సంబంధంతోనే ఈరోజు పొలిటికల్లా గెలుపొందడం జరిగింది. అంటే నార్మల్గా చదువుకున్న వాళ్ళు కావచ్చు, టీచర్స్ చాలా సౌమ్యంగా సాఫ్ట్ మైండ్ ఉంటుంది. రాజకీయాల్లో ఏమంటే పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. అటువంటిది సో ఈ బురద అనుకోవచ్చా, ఏదో ఎందుకు వెళ్దామని ఏమైనా అనిపించలేదా? ఇప్పుడు మీరు ఏదైతే ఉద్దేశం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారో అది ప్రస్తుతం కరెక్టే అనిపిస్తున్నదా? అంటే అక్కడ స్కూల్ వేరే, ఇక్కడ రాజకీయాలు వేరే. అయితే అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎప్పుడు ఉదయం నుండి సాయంత్రం ఇంటితో పోయేదాకా మాకు ఎలాంటి ఫోన్స్ వచ్చేది, పిల్లలకి ఎలాంటి సమస్య జరిగినా ఏం జరిగినా ఇంటికి చేరుకునే వరకు మాకు ఫోన్లు వచ్చేది. అప్పుడు ఆ ఫోన్ల టార్చర్ అప్పటికి ఉండేది. తర్వాత పొలిటికల్లోకి వచ్చినాక కూడా ఖచ్చితంగా అది ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనం ఇంటికి కూడా టైం అనేటువంటి పరిస్థితి ఉండేది. అయినా కూడా ఏంది తప్పదు, మనం ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఊరికి కూడా సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా అది ఎంత టార్చర్ ఉన్నా భరించి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాం. సో విద్య అనేది ఒక విలువలతో కూడిన విద్య నేర్పించడం అనేది అంటే భవిష్యత్తుకు సంబంధించి పిల్లల్ని తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అటువంటిది మన రాజకీయాల్లో కూడా సో ఒక నాణ్యతతో కూడిన రాజకీయాలు చేసారు అనుకోవచ్చు 5 years మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు. అంటే అది ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం చేసినటువంటిది మనం చెప్పుకోవడం అని కాదు, మేము సాటిస్ఫైడ్. ఎందుకంటే జనాలకు ఏ సమస్య ఉందో దాన్ని 100% మనం సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. మేము ఒక మేనిఫెస్టో తయారు చేసినాం. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఖచ్చితంగా దాన్ని తీర్చిద్దాం. ఎందుకంటే సీసీ రోడ్ల విషయాన్ని తీసుకొస్తే ఒకటి మాకు పెద్ద చెరువు దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటిక ఉంది, ముస్లింలది ఉంది, హిందువులది. ఆ శ్మశాన వాటికకు కానీ అక్కడ ఉన్నటువంటి పొలాలకు చెరువుకి వెళ్ళాలన్నా కూడా చాలా అధ్వానంగా ఉండేది. ఎందుకంటే గతంలో సీసీ రోడ్ లేదు. అక్కడ అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక శవాన్ని తీసుకుపోవాలంటే కూడా
ఇంచుమించుగా ఒక ఫీట్న్నర వరకు మొత్తం బురద ఉంది. అటువంటి రోడ్ని ఏం చేసామంటే ఫస్ట్ దాన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని దాన్ని ఏం చేసి మట్టి కొట్టించి దాన్ని మొత్తం టోటల్గా సీసీ రోడ్ ఏడికి శ్మశాన వాటికి వరకు సీసీ రోడ్ వేయాలనుకున్నాం. సీసీ రోడ్ వేసినాం. ఇప్పుడు అక్కడ పోయేటటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కాలుకు బురదండకుండా ఈరోజు అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు వనములెల్లమ్మ గుడి అనింది. ఆ వనములెల్లమ్మ గుడి అక్కడ మహబూబ్ సుబాని దర్గా ఉంది. ఆ రెండుకు ఉపయోగపడేటువంటి ఒక దారి. అది రైతులకు పోవడానికి బండి పోతే ఒక ఎడ్ల బండి పోతే కింద పడేటటువంటి అవకాశం ఉంది. మేము రాకన్నా ముందు చూసినాం ఆ సమస్య ఉంది. దాన్ని ఎటు తిరిగి ఆ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతోనే ఒకసారి ఏంటంటే కంప్లీట్గా మట్టి నింపి తర్వాత ఏం చేసినామంటే మట్టి లెవెల్ చేసిన తర్వాత దానికి ఖచ్చితంగా సీసీ రోడ్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేసినామంటే మహబూబ్ సుబాని దర్గా వరకు మేము సీసీ రోడ్ వేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే లాస్ట్ ఎండింగ్లో మేము దిగే కంటే ముందు ఏం చేసినామంటే అది మేనిఫెస్టో అనేది మనం ఆల్రెడీ ఎస్టిమేషన్లు ఇచ్చినాం ఉపాధి హామీ కింద. అది కూడా సీసీ రోడ్ వేసింది. అది గుడి వరకు ఇంచుమించు అది కూడా సీసీ రోడ్ వేసింది. దాంతోపాటుగా ఎక్కడైతే మనకు కొన్ని గలీలలో ఎట్లా ఉన్నాయంటే సీసీ రోడ్ లేనటువంటి పరిస్థితి చిన్న గలీలలో. ఆ చిన్న గలీలు కూడా టార్గెట్ పెట్టుకొని ఏం చేసినామంటే ఎక్కడైనా తక్కువ ఫండ్ ఉన్నదో ఆ తక్కువ ఫండ్ తీసుకొచ్చి అక్కడ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసినాం. ఇంకోటి పీర్ల మసీద్కి పోయేటటువంటి దారి కూడా ఊళ్ళకి వెళ్తే మన శివాలయం తర్వాత కిందికి వెళ్ళి అసలు కంప్లీట్ అక్కడ కూడా రోడ్ లేదు. ఆ గల్లీకి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినామంటే కంపల్సరీ అది కొంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొంత సీసీ రోడ్ వేసినాం. మిగతాది ఏంటంటే గ్రామ పంచాయతీ నిధులతోని అక్కడ కూడా సీసీ రోడ్ కంప్లీట్ చేసి మసీద్ వరకు ఎలాంటి జనాలకు బురద అంటకుండా ఈరోజు సీసీ రోడ్లు చేసుకోవడం జరిగింది. సో గ్రామంలో అంటే ఒక విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దారో అభివృద్ధి విషయంలో గ్రామాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసాం. ఇంకోటి మా దగ్గర 100 సంవత్సరాలు ఉండేది చావిడి అంటే రచ్చకట్ట మాది. ఆ రచ్చకట్ట మాదిరి ఉన్నటువంటి చావిడిని కంప్లీట్గా అది చిన్న రాళ్ళు పెట్టి ఉండేది. అసలు కూర్చోడానికి రాదు. ఆ రాళ్ళపైన వచ్చి ఎవరైనా వచ్చి ఇప్పుడు గణేష్ ఎక్కడైతే చౌరస్తలు పెడతామో ఆ గణేష్ దగ్గర ఉన్నటువంటి కట్ట ఇది చావిడి కట్ట చిన్న రాళ్ళు ఉండేవి. దాన్ని గుర్తించి ఏం చేసినామంటే ఈ చావిడిని కంప్లీట్గా మార్చాలి. మనం కూర్చొని ఇక్కడ ఎప్పుడు రచ్చకట్ట మాదిరి పంచాయతీలు చేసేటువంటి ఇది స్థలం కాబట్టి దీన్ని కంప్లీట్గా దీన్ని ఒక మాదిరిగా చేద్దామనే ఉద్దేశంతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి దాని లోపల సీసీ బెడ్ వేయించి ఇప్పుడు ఎవరు వచ్చినా పెద్ద మనుషులు వచ్చినా కూడా మంచి యాప చెట్టు ఉంది. యాప చెట్టుని మంచిగా కూర్చొని సేద తీర్చడానికి అది ఏర్పడుతుంది. దాని తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇంకోటి హాస్పిటల్ మాకు పెద్ద ఊరు మాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది లేకుండా అది పాత బిల్డింగ్ ఉంది. ఆ పాత బిల్డింగ్లో కూడా ఏంటంటే అసలు పశువులు కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. డోర్లు లేకుండా ఏమీ లేకుండా దాన్ని గుర్తించి ఖచ్చితంగా మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలనే ఉద్దేశంతో ఒక 20 లక్షలతో ఆ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించుకొని ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కాంట్రాక్టర్ కట్టనటువంటి పరిస్థితుల్లో స్పెషల్గా మేము వెనుక ఉండి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి వాళ్ళకు ఏదికి అప్పచెప్పడం జరిగింది. సో ముఖ్యంగా అంటే గ్రామంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి విషయంలో ముందరకు పోయారు. మ్యాక్సిమం ఎవరికి జనాలకి ఏడా సమస్య ఉందన్న, ఎందుకంటే జనాలతో కూడా ఎట్లా ఉందంటే చాలా దగ్గరగా అంటే ఒక ఫ్యామిలీ మాదిరిగా ఉండేటవాళ్ళు. ఏ సమస్య ఉన్నా కంప్లీట్గా వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వచ్చి చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఊళ్ళో ఏర్పడినారు. సో మీరు గతంలో ఒక మంచి స్కూల్ టీచర్గా కావచ్చు, అక్కడ ఒక కరెస్పాండెంట్గా అయితే ఉన్నారు. దాని తర్వాత తీసుకుంటే రాజకీయాల్లో కూడా మీరు ఫైనాన్షియల్ కూడా ఒక మంచిగానే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించాలి, రాజకీయం మీద బ్రతకాలనే ఆశతోటి అయితే లేరు అనుకుంటాం మ్యాక్సిమం. అంటే మొత్తానికి మేము ఊళ్ళోకి రావాలి, జనాలకు కావాల్సినంత మాతో సేవ మమ్మల్ని ఎంత ఆశీర్వదించారో ఎలక్షన్లో, అంటే ఎంత నమ్మకంతో మాకు ఓట్లు వేసిండ్రో వాళ్ళకి అంత సాటిస్ఫైడ్గా సేవ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాం. అంటే ఏదైనా మార్పు చేయాలి, గ్రామం కంప్లీట్గా మార్పు అనేది కనపడాలి అనే ఉద్దేశంతోనే జనాలకు వచ్చినాం. జనాలకు కూడా ఏంటంటే మార్పు అనేది కూడా 5 years నుండి వాళ్ళకి ఏ పండుగలైనా మా దగ్గర నవరాత్రులు అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆ నవరాత్రులు 9 రోజుల పాటు అసలు ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆడోళ్ళు మగవాళ్ళు అనకుండా అందరూ కూడా తారతమ్యం లేకుండా అందరూ కూడా కంప్లీట్గా వచ్చి అక్కడ పండుగ చేసుకునేటువంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఏ పండుగలైనా అరే పండుగ అంటేనే కదా హస్నాబాద్ పోవాలి అనే స్థాయికి తీసుకొచ్చాం. అది మా పీరియడ్లో అంతకన్నా ముందు ఓన్లీ గణేష్ ఉత్సవాలు జరిగేటివి, నవరాత్రులు అనేది జరగకుండా చౌరస్తాలో ఆ నవరాత్రుల టైంలో అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అంటే మా ఎన్నుకున్న వాళ్ళందరూ సపోర్ట్తో గ్రామస్తులందరి సహకారంతో అక్కడ ప్రతిష్టాపన చేసి ఆ నవరాత్రులు మాత్రం
ఇక్కడ చుట్టుపక్కల ఏడ జరిగినంత బ్రహ్మాండంగా అక్కడ నవరాత్రులు చేయడం ప్రారంభం చేసాం. సో అది మీ హయాంలో జరగడం అనేది సంతోషించాలి. సంతోషం. ఇంకోటి మా ఊళ్ళో ఏంటంటే అంత పెద్ద విలేజ్ అయినా కూడా మా ఊరికి సంత అనేది లేకుండా ఒక సంత ఏర్పాటు చేద్దామనే ఆలోచన కూడా లేదు ఇంతవరకు. మేము వచ్చిన తర్వాత ఏంటంటే మేము 2019లో సెలెక్ట్ అయితే 2019 డిసెంబర్లో తీర్మానం చేసినాం గ్రామ పంచాయతీ. ఫిబ్రవరి 6 తారీఖు ఏం చేసినామంటే సంత ఏర్పాటు చేసినాం. 2020 ఫిబ్రవరి 6 తారీఖు మేము సంత అనేది ఏర్పాటు చేసినాం. అది ఆ రోజు ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లో ఏంటంటే కరోనా అనేది వచ్చి కొంచెం ఆటంకం కలిగించింది. తర్వాత యాస్టీస్గా ఈ రోజు వరకు సంత అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఊళ్ళో ఉన్నటువంటి విలేజర్స్ ఎవరు కూడా మేము కోజికి పోవాలి, కొడంగల్ పోవాలి అనేటటువంటి లేకుండా చేసి ఊళ్ళోనే అన్ని కూరగాయలు దొరికేటటువంటిగా సంత ఏర్పాటు కూడా చేసుకుంటాం. అంటే ఊర్లో అంటే కొత్తగా ఇంతవరకు నవరాత్రి ఉత్సవాలు లేకపోవడం, ఏదైతే ఒక అంగడి లేకపోవడం కానీ, దసరాకు ఇంకోటి ఏంటంటే దసరా పండుగ చేస్తున్నాం. దసరా పండుగ ఏంటంటే నవరాత్రులు ఇలా జరుగుతుంటాయి మనకు. అది అందులోనే ఏంది దసరా పండుగ వస్తుంది. ఆ దసరా పండుగ ఏంది రావణ కష్టం చేయడం, ఇవన్నీ కొత్త రావణ కష్టం కూడా చేయడం మేము స్టార్ట్ చేసాం. ఎందుకంటే జనాలకు అందరికీ కూడా ఏంటంటే వచ్చిన పండుగకు వచ్చినంటే ఒక స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావణ కష్టం కూడా ఏంటంటే హై స్కూల్ గ్రౌండ్లో పెద్దగా ఉంటుంది గ్రౌండ్ కూడా, అక్కడ రావణ కష్టం కూడా ఏర్పాటు చేసాం. సో ఫకీరప్ప అంటే పేరుకు తగ్గట్టు ఒక స్టైల్ మీ అంటూ ఒక మార్పు చూపించారు ఊర్లో 5 years. అంటే 5 yearsలోనే ఇంత అభివృద్ధి విషయంలో ముందరకు పోయినామంటున్నారు. సో మిగతా టైంలో అంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. సో మరి ఒకవేళ అవకాశం ఇస్తే ఆ అభివృద్ధిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? ఎందుకంటే జనాలు ఆశీర్వదించి నన్ను ఎన్నుకున్నప్పుడు వాళ్ళ యొక్క కోరికను మమ్ము చేయకుండా దానికి కంటిన్యూగా నాకు ఇంకా అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి లోపల హస్నాబాద్ని ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కాంగ్రెస్లో వచ్చిన తర్వాత అప్పుడే కొత్తగా మనకు ఎస్టిమేషన్లు పంపమని వచ్చింది. అప్పుడు కూడా ఏం చేసామంటే ఊళ్ళో ఉన్నటువంటి డ్రైనేజీలు ప్రతి గల్లీ ఒక డ్రైనేజీలో సీసీ రోడ్ అన్నీ కూడా ఏంటంటే ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఇంచుమించుగా ఒక 12 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అవి కూడా ఏంది సార్కు పంపించడం జరిగింది. సో అంటే అభివృద్ధి విషయంలో సాధ్యమైనంత వరకు ముందరకు పోయారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఈ 18 నెలల కాలంలో 6 గ్యారెంటీల గురించి సో ఏ విధంగా ఉంది? ఇళ్ళ విషయం తీసుకుందాం, సో 200 యూనిట్ల కరెంటుకి తీసుకుందాం. సో ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతున్నది? ఇప్పుడు ప్రస్తుతం అయితే 200 యూనిట్ల కరెంటు ప్రతి ఒక్కరికి వస్తుంది. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల కాడికి మనకు ఉచితంగానే ఇస్తుంది. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే ఇందిరమ్మ ఇల్లు కూడా ఆల్రెడీ ప్రతి విలేజ్కు రావడం జరిగింది. అందులో కొంతమంది కట్టుకుంటున్నారు, కొంతమంది ఒకరిద్దరు అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారు. సో గతంలో బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అయితే నడుస్తున్నారు ప్రస్తుతం. గతంలో టీఆర్ఎస్ పాలన లోపల ఏమైందంటే ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది లాస్ట్ వరకు రాలే. ఎందుకంటే బీదలు ఎవరైతే ఉన్నారో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం ప్రభుత్వం వచ్చింది మాకు ఇల్లు ఇస్తాము డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటామని ఆశతో నుండి వాళ్ళకి ఆశ అంతా కూడా నిరాశ కలిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చాలా అభివృద్ధి విషయంలో సీఎం నియోజకవర్గం కావచ్చు, సో దానికి తగ్గట్టు కొంచెం మీ హయాంలో మిగిలిపోయిన పనులు కూడా ఇప్పుడు జరుగుతుంది. అందులో మిగిలిపోయిన ఏంటంటే మాకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మేము అప్పుడు గత ప్రభుత్వంలో మన ఊరు మన బడి అనేది ఒక స్కీమ్ వచ్చింది. ఆ మన ఊరు మన బడి కింద ఒక 4 పాఠశాలలు సెలెక్ట్ అయింది. ఆ 4 పాఠశాలలు సెలెక్ట్ అయితే ఏంటంటే అవి బడ్జెట్ వస్తుందా రాదని కొంతమంది చేయలేకపోయారు. నేను ఒక పాఠశాల CBSE పాఠశాలను అక్కడ టోటల్ స్కూల్ మొత్తం కంప్లీట్ చేసాను. ఆ స్కూల్ మంచిగా అయింది. ఇక్కడ హై స్కూల్ అనేది చాలా అధ్వానంగా ఉండేది. ఎందుకంటే 116 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా. ఆ 116 సంవత్సరాలు అయినటువంటి ఆ స్కూల్ బిల్డింగ్ ఏంటంటే చాలా పురాతనమైంది. వర్షం పడితే డైరెక్ట్ కిందికి పడేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పెచ్చులు కూడా ఏంటంటే పిల్లల మీద పడి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అప్పటికి కూడా మేము చాలామంది మినిస్టర్లను కూడా తీసుకొచ్చి చూపించినాం. అయినా కూడా రాలేదు. మన బడి కింద 97 లక్షలు వచ్చింది. ఆ 97 లక్షలతో 4 రూమ్లు వస్తే 4 రూమ్లు ఏమిటికి సరిపోదనే ఉద్దేశంతో మేము ఆ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడంతో మన అదృష్టం అది కావడంతో మనకు 1,65,00,000తో శాంక్షన్ ఇచ్చిన ఒక 10 రూమ్లు, కింద 5 పైన ఒక 5. ఆ రూమ్లు అనేది ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వర్క్ కూడా నడుస్తుంది. చివరి దశలో ఉంటుంది, ప్లాస్టర్ దశలో ఉంది అది. కాబట్టి మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడం అనేది చాలా అదృష్టం, మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే మనం ఎప్పుడు చూసేవాళ్ళం కాదు ఇంత అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనం ఎప్పుడు కూడా చూసేవాళ్ళం కాదు. మనకు తెలిసినంతవరకు చూసేవాళ్ళం కాదు. సో గ్రామం పట్ల మీరు గతంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు అంతకు మించిన అభివృద్ధి, దీని పట్ల అయితే పూర్తి సంతృప్తికరంగా ఉంది గ్రామం విషయంలో. అంటే గ్రామం విషయంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ జరగలేవు కాబట్టి
ఇప్పుడు జరిగేటటువంటి పనులు ఏంటంటే మాకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది, తర్వాత ఏది హై స్కూల్ బిల్డింగ్ అది చివరి దశలో ఉంది, తర్వాత ఇంకోటి మహిళా సమాఖ్య బిల్డింగ్ కూడా రావడం జరిగింది. అదే మహిళా సంఘాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మహిళా సంఘాల బిల్డింగ్ కూడా మాకు 30 లక్షలతో శాంక్షన్ ఇచ్చారు, అది కూడా వర్క్ నడుస్తుంది. సీసీ రోడ్లు కూడా ఈ మధ్యలో సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా వేయడం జరిగింది. కాకపోతే మనకు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడంతో మనకు కోడంగల్ ప్రాంతం అంతా కూడా కోడంగల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మనం రోడ్ల విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కోడంగల్ కాన్స్టిట్యున్సీలో సింగిల్ రోడ్లు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఈరోజు డబుల్ రోడ్లు అయ్యాయి. ఆ డబుల్ రోడ్ల వల్ల ఏంటంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఒక 30 సంవత్సరాలు అయితే కూడా ఇంత అభివృద్ధి చూసే వాళ్ళం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావడంతో మనకి ఏమైందంటే ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ రావడం, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావడం, మహిళా డిగ్రీ కాలేజ్ రావడం, తర్వాత వెటర్నరీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, తర్వాత ఏది మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రావడం అనేది మన అదృష్టం అది. ఎందుకంటే ఈరోజు కోడంగల్ అనేది రాష్ట్రంలోనే ఒక మంచి స్థాయిలో ఉండేటటువంటి అదృష్టం మనకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు కోడంగల్ చూస్తే ఇన్ని కాలేజీలు వచ్చినాయంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారేటటువంటి అవకాశం ఏర్పడింది. సో ఇంకా మేజర్గా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సో నెక్స్ట్ లోకల్ బాడీ తర్వాత సో ఈ పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం? ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇప్పుడు మేజర్గా వీధి దీపాలది ఏంటంటే అవి రెగ్యులర్గా ఉండవు. ఇప్పుడు ఏమవుతుందంటే గత గ్యాప్ 18 నెలలు 19 నెలలు గ్యాప్ వచ్చేసరికి అక్కడ గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేకపోవడం, బడ్జెట్ అంటే ఎలక్షన్స్ కావాలి కాబట్టి అక్కడ బడ్జెట్ లేకపోవడంతో వీధి దీపాలు కొంచెం అక్కడక్కడ ఉంటాయి. ఆ వీధి దీపాలు ఒకటి, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని సీసీ రోడ్లు వేసేసుకుంటే టోటల్గా ఊళ్ళో ఎలాంటి సమస్య ఉండదు. సో ముఖ్యంగా సో ఏదైతే మీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడం పట్ల ఎట్లా ఉంది? చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిని మేము చూస్తున్నాం, డైరెక్ట్గా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మేము ముఖ్యమంత్రిని చూస్తున్నాం అంటే చాలా గర్వకారణం. ఎందుకంటే లేకపోతే ఇన్ని వర్కులు వచ్చేది కాదు, ఇంత అభివృద్ధి కూడా చెందేది. అంటే మా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నాడు కాబట్టి అంటే సో కలిసి పనిచేద్దాం అన్నట్టే కలిసిపోయారు అంతా. చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలో మేము ఉండడం, మేమంతా కూడా కొడంగల్ ప్రజలంతా కూడా అదృష్టవంతులు. సో అంటే మీరు సో దాదాపు ఇప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు, అంటే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ. సో మీరు అధికారంలోకి రాకముందే అంటే అనుకోని సీఎం అవుతాడు అనుకోని వచ్చారా, ఇట్లా ఏ నమ్మకం ఉంటుంది? మేము 100% మా రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకం. సీఎంగా గెలిపించుకోవాలని వచ్చారా? గెలిపించుకోవాలి, ఇంకోటి గెలుస్తాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అనే ఉద్దేశంతో మేము కూడా అందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో నాకు అప్పటికి ఒక 70 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాయని. అయినా కూడా ఆ బిల్లులు సరే వచ్చినా రాకున్నా ఏ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ సారే ముఖ్యమంత్రి అవుతాడు, ఖచ్చితంగా రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ధైర్యం చేసుకొని వచ్చినాం. క్లియర్ అయినా ఇప్పుడు బిల్స్ అంటే ఒక 50 లక్షలు వచ్చిన ఇంకో 25 lakhs వరకు ఇంకా పెండింగ్లో మ్యాక్సిమం ఇక 100% మాకైతే నమ్మకం ఉంది. మేము ఎప్పుడు ఎలక్షన్ కంటే ముందు 2 నెలల ముందు రావడం జరిగింది. 100% సారే గెలుస్తాడు, ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే అనే కాన్ఫిడెన్స్తో మేము రావడం జరిగింది. ఎట్లుంటారు గ్రామం కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మీకు కానీ ఏదైనా సమస్యలు వస్తే విన్నవించుకోవడానికి సో ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి సో అందరూ అందుబాటులో ఉంటారు? ఎప్పుడైనా కూడా మాకు ఏ సమస్య వచ్చినా కూడా తిరుపతి రెడ్డి సార్ అందుబాటులో ఉంటాడు. మేము ఏ సమస్య ఉన్నా సార్కే చెప్తాం. ఆ సారే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా దగ్గరుండి సాల్వ్ చేస్తాం. సో ఒక మంచిగా ఉంటారు, ఒక బాండింగ్ అనేది సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడంతో సార్కి అంత బిజీగా ఉంటాడు కాబట్టి ఆ షెడ్యూల్లో మేము కోడంగల్కి వచ్చి టైం ఇచ్చినంత ఉండదు కాబట్టి సార్ వాళ్ళ అన్ననే తిరుపతి రెడ్డి సారే మాకు అందుబాటులో ఉంటాడు. ప్రతి సమస్యనైనా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రతి విషయం తర్వాత సీఎం ఏమైనా కలిసి ప్రయత్నం చేశారు? కలిసే ప్రయత్నం చేసినాం. మేము కూడా కలవడానికి కూడా కొడంగల్లో అంటే ఒక స్పెషల్గా ఇక్కడ కలిసే అవకాశం కూడా ఉంది. మనం గెలిచిన తర్వాత అంటే మేము వెళ్ళినాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళొచ్చినాం. ఒక 5-10 నిమిషాలకు అయితే కలుస్తుంటే సడన్గా ఏంటంటే వేరే పని మీద వెళ్ళొచ్చినాం. సో మళ్ళీ వెళ్ళలేదు తిరుపతి రెడ్డి సార్ దగ్గర వెళ్తాం. మేము సార్ని కలుస్తాం, సార్ని కలిసి వస్తాం. సో ప్రస్తుతం సో లోకల్ బాడీ ఎలక్షన్ సమీపంలో ఉన్నాయి. సో మరి ఎట్లా మీ పాత్ర ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏంది? 100%. ఎందుకంటే మేము గతంలో చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. దానికి ఏంది అంటే మా అధిష్టానం ఉంది, అధిష్టానం ఏం నిర్ణయిస్తే దానికి కట్టుబడి మేము పనిచేయడానికి రెడీ. ఎందుకంటే అధికార పార్టీ అన్నప్పుడు చాలామంది పోటీ ఉంటుంది.
సో ఇప్పుడు బీఆర్ఎస్ వేరే పార్టీలు కాబట్టి ప్రతిపక్ష ఆలోచన చేసి అడిగేస్తారు. అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ మేము నిలబడతాం అనే సంకేతాలు ఇస్తుంటారు. సో అటువంటప్పుడు సో మీరు కూడా అధికార పార్టీలో ఉంటారు కాబట్టి సో ఈ వర్గాల విషయంలో కావచ్చు, లేకపోతే ఈ పోటీని ఎట్లా తట్టుకుంటారు అనుకోవచ్చు? అంటే ఏ పోటీ ఉన్నా కూడా అది వాళ్ళ అంత వ్యక్తిగతం. దానికంతా కూడా అధిష్టానం ఉంది. అధిష్టానం ఎవరికి నిలబడమని చెప్పి హామీ ఇస్తే వాళ్ళు నిలబెట్టి పార్టీ సింబల్ మీద పార్టీని గెలిపించుకోవడానికి అందరం కూడా కృషి గెలిపించుకొని గ్రామాన్ని ముందరికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అధిష్టానమే ముఖ్యం. మాకు మేము ఎన్నికైన తర్వాత విలేజ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏది నర్సరీలు కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ, రోడ్ల వెంబడి మొక్కలు పెట్టడం కానీ, తర్వాత రైతు వేదిక నిర్మాణం కానీ, ఇంకోటి శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ నిర్మాణం చేసి ఊళ్ళో అంటే అసలు ఎలాంటి ఇక్కడ శుభ్రంగా ఉంది అనేటటువంటి పేరు లేకుండా చేయడం లేదు. దాంతో ఏంటంటే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా మేము తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాక్టివ్గా పంచాయతీ సెక్రటరీ ఉండడం, ఆమె ఏ విషయం ఉన్నా కూడా మాకు చెప్పడంతో సఖ్యతతోటి 100% ఇక్కడ మనకు ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా మేము తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు హస్నాబాద్ ఉత్తమ గ్రామ పంచాయతీ అది చాలా అంటే మా హయాంలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఫస్ట్ టైం సర్పంచ్ ఫస్ట్ సార్ అవార్డు రావడం అది చాలా గర్వకారణం. సో అంటే మీరు ఏం చేయాలో ఒక ఒక చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో చేసి చూపించారు. సో ఏదైతే సర్పంచ్ ఫకీరప్ప గారి మాటల్లో సో ఏదైతే గ్రామానికి సంబంధించి సో అభివృద్ధి విషయం గతంలో వారు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఛాయాశక్తుల వారి స్థాయికి మించి అనుకోవచ్చు. సో వారు ఏదైతే టీచింగ్ ఫీల్డ్ నుంచి ఒక టీచర్ ఫీల్డ్ నుంచి ఏదైతే విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో సో అది అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో ఇక గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సో స్థానికంగా ఇక్కడనే పుట్టి పెరిగారు కాబట్టి సో గ్రామాన్ని కూడా ముందరకు తీసుకుపోవాలి, ఒక మార్పు అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అయితే వచ్చిన తర్వాత తనదైన పాత్రలో ఏదైతే దేవి నవరాత్రులు కావచ్చు, సో ఏదైతే రావణ కాష్ట కావచ్చు, సో ఇటువంటి కార్యక్రమాలు అనేటివి సో ముఖ్యంగా గ్రామంలో అంగడికి సంబంధించి ఏదైతే మార్కెట్ విషయంలో కావచ్చు సో తనదైన ముద్ర వేసారు. గత 5 సంవత్సరాల్లో వారు సర్పంచ్గా ఉన్నారనుకోవచ్చు. తర్వాత కూడా సో మా నాయకుడు మా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి సో సీఎం కాబోతున్నాడు, సీఎం చేసుకోవాలి, అందులో తన వంతు పాత్ర కూడా పోషించాలనే ఉద్దేశంతో సో పార్టీలోకి రావడం జరిగింది. సో వారిని సీఎం అయిన తర్వాత కూడా సో వారిని సీఎం చేసుకోవడంలో తన వంతు కూడా ఒక కీలక పాత్ర పోషించండు. నేటి అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా వస్తారు, కానీ పార్టీ అధికారంలోకి రానప్పుడే సో ఏదైతే మా నాయకుడిని, మా నియోజకవర్గ వ్యక్తిని, మా ఎమ్మెల్యేని సీఎం చేసుకోవాలనే ఒక ఉద్దేశం అనేది చాలా మంచి విషయం. సో ఇటువంటి విషయంలో ఇంకా అవకాశం వస్తే నెక్స్ట్ అధిష్టానం కావచ్చు, పార్టీ నుంచి ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో నిలబడి గెలుస్తానని చెప్పేసి పార్టీని జెండా ఎగరవేయడానికి గ్రామంలో సో వ్యక్తులు ఎవరైనా పార్టీని అయితే గెలిపించుకుంటామని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేసి